సర్టిఫికేట్స్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రకాష్ జై డిప్లొమా ఆల్సో ఎలిజిబుల్ ఆర్ నాట్ బ్రో. సో నాట్ బ్రో, ఓకేనా. ఎందుకంటే డిప్లొమా వాళ్ళకి ఇది అసలు ఛాన్సే లేదు. ఎందుకు, ఓన్లీ 10th ప్లస్ ఐటీఐ వాళ్ళకి మాత్రమే అడిగారు. అండ్ ఇక్కడ మనకి ప్రశాంత్, సో ప్రశాంత్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేశాను, చూసేయండి బ్రదర్. ఓకే, ప్రకాష్ సేమ్ డౌట్ ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే డిప్లొమా ఎలిజిబుల్ కాదు బ్రదర్, ఓకేనా. సో 100% కాదు బ్రదర్, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి గూగులోత్ హతిరామ్ నాయక్ నా అప్లికేషన్ చేయి అన్న. ఓకే చేస్తాను, బట్ మీరు ఏం చేయాలి అని అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి. నేను జనరల్గా అక్కడ మీకు కాంటాక్ట్ అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ అక్కడ నుంచి క్లారిఫై చేస్తూ మీకు సర్టిఫికేట్ లిస్ట్ కానీ నా మెయిల్ ఐడి కార్డ్ కానీ మెయిల్ ఐడి ఇస్తూ ఉంటాను. అందులో మీరు నాకు ఏం చేస్తారంటే మీ మెమోస్ నాకైతే పంపిస్తారనమాట. అలా నేను అప్లికేషన్ అయితే చేసేస్తాను. అండ్ అప్లికేషన్ చేయడానికి నేను అది అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటాను, అది మీకు యాక్సెప్ట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి, మనకి అప్లికేషన్తో పాటు జూమ్ మీటింగ్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మన ఇన్స్ట్రక్షన్, ఓకే. సికింద్రాబాద్ అప్లికేషన్ ఎలా చేయాలో చేయండి అన్న ఒక వీడియో చేయన్న, స్టెప్ బై స్టెప్ అన్న చేసేసాను, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి కొమ్ము ప్రశాంత్, బ్రో నాది అప్లికేషన్ కావాలి బ్రో. సో నేను మీ అప్లికేషన్ చేయాలి అని అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని ఇది చాలాసార్లు అయితే చెప్పేశాను. అనెక్సర్ A to G వరకు PDF ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో, కన్ఫ్యూజ్గా ఉంది, అప్లికేషన్ డాక్యుమెంట్ చెప్పండి. సో నేను మీకు అప్లికేషన్ డాక్యుమెంట్ చెప్పాలి అని అంటే అనెక్సర్ A to G కదా. సో అనెక్సర్ A to G ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము వెళ్దాము, లాస్ట్కి అయితే వెళ్ళిపోదాము. సో జనరల్గా ఎస్కేప్, ఓకే. సో చాలా ఎస్కేప్ అయితే అయిపోయాము. ఇప్పుడు మనము అనెక్సర్లోకి అయితే ఉన్నామన్నమాట. సో అనెక్సర్లో ఉన్నప్పుడు మనకి అనెక్సర్ సి ఇది, ఏ ఇదిగోండి. ఇది ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో ఈ సర్టిఫికేట్ని మీరైతే ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇదిగో ఇది ఫిలప్ చేయించి మీరైతే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫిలప్ చేయటం ఎలా అనేది మన ఛానల్లో హౌ టు ఫిల్ సర్టిఫికేట్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అయితే చూసేసుకోండి బ్రదర్. నా సర్టిఫికేట్ నేను అప్లై చేసింది మీకు ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ బి సర్టిఫికేట్. సో ఎస్టీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళేమో ఫస్ట్ అనెక్సర్ ఏ అనే సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ ఇంకా ఈ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళేమో అనెక్సర్ బి అనే సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయించుకోవాలి. ఎవరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఈటీసీ. సో మీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటారు కదా, అక్కడ చేయించుకోవాలి. జనరల్గా మనం ఇలా చెప్పాలంటే ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మీకు అప్లికేషన్ అయితే చేస్తారు. ఏపీ వాళ్ళకేమో సచివాలయం అయితే ఉంటుంది, దాంట్లో మీకైతే చేస్తారనమాట. ఇప్పుడు అనెక్సర్ సి ఏంటంటే మనకి ప్రోఫార్మా ఫర్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళే. ఇది మనకి ప్రూఫ్ కోసము అప్లికేషన్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ వైల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అగెయిన్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్ఆర్సి వెస్ట్రన్ రైల్వే. ఓకే, వెస్ట్రన్ రైల్వే ఏం పర్లేదు, దీన్ని డౌన్లోడ్ చేసి మీరు ఓబీసీ సర్టిఫికేట్ అదే వాళ్ళైతే క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కింద దీన్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అనెక్సర్ డి ఏంటంటే ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అనమాట. ఇది అందరికీ కావాల్సి వస్తుంది. ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేది, ఓబీసీ అయితే